హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జక్కయ్య తలెత్తి చూసి జక్కయ్య దిగి రమ్మనగానే జక్కయ్య హృదయం మారకపోతే జక్కయ్య అటు ఇటు చూసేవాడు. లేకపోతే నన్ను ఎదురమ్మంటావు, నేనే నీ శిష్యుని కాదే అని ఏమన్నా వాగ్వాదం చేసేవాడు. కానీ ఏమన్నా చేశాడు అక్కడ? ఏముంది? సంతోషముతో త్వరగా దిగి ప్రభువును తన ఇంట. అతని హృదయం మారిపోయింది. చూసిపోదామనుకున్నాడే కానీ ప్రభువు తనతో ఉంటాడని ఊహించనైనా యేసుక్రీస్తు చూచిపోయే దేవుడు. సంవత్సరానికి ఒకసారి దైవ దర్శనానికి వెళ్తారు మన దేశంలో. ఏంటండి, ఆదివారం నాడు క్రైస్తవులేమో చర్చి దర్శనానికి వెళ్తారు, లేకపోతే పాస్టర్ దర్శనానికి. అలాగే చెప్పారు కదా, క్రైస్తవులుగానే ఉంటాము, పాపంలోనే ఉంటాము. అట్లా దర్శనాలు చేసుకునే వాళ్ళు అట్టగే ఉంటారండి, నీకేం ఉండదు. పాస్టర్ గారిని మీరు చూస్తే, మీరు పాస్టర్ గారిని చూస్తే, చర్చిలో కూర్చొని వచ్చేస్తే ఏమీ హృదయంలో మార్పు కలగదు. హృదయంలో మార్పు కలగాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, దేవునితో సహవాసం చేసే అనుభవము కావాలి. త్వరగా దిగి తన ఇంట్లో చేర్చుకున్నాడండి. ఇవాళ యేసయ్య మీ ఇంటికి వస్తాడట, తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? నిజమా? మేము పాస్టర్లు కదండి, ఎవరన్నా ఇంటికి రమ్మని ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళకి వెళ్ళకపోతే బాధపడతారని వాళ్ళ ప్రార్థన అక్కడ చూస్తే పక్కింటికి కూడా వెళ్దామంటే మమ్మల్ని చూడంగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు వాళ్ళు. ఇదేంటి తలుపేసుకున్నారు? ముందు వాళ్ళు ఆ విశ్వాస ఇంటికి వెళ్ళామని కోపమేమో అనుకుంటుంటే, సరేలే ఎందుకు వచ్చిందని వెళ్తుంటే, అరే రెడ్డి మాస్టర్ గారు మళ్ళీ పిలుస్తారు వచ్చి తలుపు తీసి. అదేంటి ముందు ఆ తలుపు వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తలుపు తీశారేంటి? లోపల టీవీలో సీరియల్ వస్తుందామా? ఓహో, లోపల ఏదో పాస్టర్ గారు చూడకూడని ఉన్నాయి అక్కడ. ఆ సిగరెట్ తాగినోడు అక్కడే పెట్టిపోయాడేమో. అది ఆ ఇంట్లో సాతానికి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఆ మ్యాగజైన్లు, ఆ పుస్తకాలు, సినిమా పంపలు ఉన్నాయన్నమాట. గబగబ ఏం చేశారు, అవన్నీ తోసేసి ఎక్కడో ఒక చోటకి వాక్యం బోర్డు ఎక్కడ తీసిరా, బైబిల్ ఎక్కడ పట్టరా బైబిల్ తీసి బల్ల మీద పెట్టి తెరిచి పెట్టి రెడ్డి అయ్యారు. ఇప్పుడు ఉన్న పాటున వస్తాడు ప్రభు. మీ ఇంటి ఎలా ఉంది? జక్క ఇంటికి చెప్పి వెళ్ళాల, సడన్గా వెళ్ళాడు. వెళ్ళినంటే చెంబుతో నీళ్ళు ఇచ్చాడంట. అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వరుగా, ఇప్పుడు షూలు వేసుకుంటున్నాం కదా. ఇది ఎక్కడది అన్నాడంట ప్రభు. అది ఎక్కడో లంచం తీసుకొచ్చుకుంది. ఇచ్చేస్తాడు ప్రభు. కుర్చీ వేసాడంట. ప్రభు ఏం మాట్లాడాలో చూస్తున్నాడు కుర్చీ. అయ్యో ఇచ్చేస్తారు ప్రభా. ఇక చెప్పలేక ఇంట్లో ఉన్నవన్నీ దొంగ సామాన్లే, ఇంట్లో ఉన్నవన్నీ లంచం మోసం తెచ్చుకున్నాయి. ఇంక ఉండలేక ఏమన్నా తెలిసే లేచిన పడి, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఏమేమి తీసుకున్నానో దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు రాగానే ఒప్పుకోలు కలుగుతుందండి. మా నాన్న మారు మనసు పొందిన తర్వాత మా అమ్మ మెడలో ఇంత బంగారం లంచం డబ్బులతో కొనిందేలేండి, చాలా బంగారం ఉండేది గంగిరెద్దిలాగా. మా నాన్న అడిగాడు, ఆ బంగారం ఇచ్చే మా లంచం డబ్బులు అంటే. మా అమ్మ ఏమన్నారు తెలుసా? ఆమె ప్రార్థన చేసే విశ్వాస ఆమె నాకు ఎందుకండి బంగారంలో మిమ్మల్ని దేవుడు కొత్త భర్తగా చేసి ఇచ్చాడు, చాలు ఇదిగో తీసుకోండి ఇస్తే, ఆ బంగారము ఇంట్లో ఉన్నాయని అమ్మేసి ఆ కాంట్రాక్టర్స్ దగ్గరికి, ఆ రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఎంత లంచం తీసుకున్నానో నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను, ఇదిగో ఈ 1000 రూపాయలు, ఈ 2000 రూపాయలు, 5000 రూపాయలు ఒక టోకెన్గా ఇచ్చేస్తున్నాను, ఇంకెప్పుడు నాకు లంచం ఇవ్వకండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అందరికీ సాక్ష్యం చెప్పొచ్చాడంటే. అందువలనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటిలో నుంచి ఒక సేవకుడు బయటకు వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇవన్నీ ఒప్పుకున్నాక ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మీ గృహాలకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఒకరు మారని వారిగా ఉంటే చాలా పోరాటాలు ఉంటాయండి అక్కడ. భర్త మారి భార్య మారకపోతే, భార్య మారి భర్త మారకపోతే ఎన్ని రకాల హింసలు పడుతున్నారో నాకు తెలుసు. తల్లిదండ్రులు మారి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రుల సమాధానం అంతా పాడు చేస్తున్నారు, సాక్ష్యం అంతా పాడు చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నిన్ను మారుస్తానంటమే కాదు, నీ ఇంటికి రక్షణ ఇస్తాను, నేను నీ పిల్లలకు రక్షణ ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. నేడు ఈ ఇంటికి, ఈ గృహంలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చింది.
మీరు మొదలుపెట్టి ప్రార్థించండి. మీ ఇంట్లో మారని వారు పేర్లు పెట్టి ప్రభు సన్నిధిలో వారందరినీ దేవుడు మార్చుతాడు. పరలోకాన్ని భూలోకంలో చూడాలనుకుంటే మీ గృహం నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదను అన్నప్పుడు దేవుని సన్నిధి ఆ గృహములో సమృద్ధిగా ఉంటుంది. ప్రతి గృహమును ప్రభు దర్శించాలని, ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో ముఖాముఖమైన అనుభవం కలిగి ఉండాలంటే మీరు మోకరించి ప్రార్థించి విశ్వాసంతో మీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించండి. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతాడు, మీరు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడినా అది దేవుని స్వరము, దేవుడు నన్ను దర్శించాడనే అనుభవము నీవు పొందినట్లుగా దేవుడు చేస్తాడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తి నా హృదయంలోకి రమ్మని, నా జీవితంలోనికి రమ్మని, నా కుటుంబంలోనికి రమ్మని. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నంత ఆశతోడైనా ఎవరెవరు నీ సన్నిధిలో మూలుగుతున్నారో చూడయ్యా. పేరుకు క్రైస్తవులుగా ఉండి నీ నామానికి దుఃఖం తీసుకొచ్చిన బ్రతుకు చాలయ్యా. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా పరిశుద్ధుడిగా ఉండాలి, ఇలాంటి ప్రార్థనాపరుడిగా ఉండాలి, ఇలాంటి నీతి కలిగిన వాడిగా ఉండాలి, ఇలాంటి నియమాలను పాటించేవాడిగా ఉండాలన్నది మా జీవితాల్లో బ్రతికి చూపించినట్లు శక్తి కలిగిన దేవుడు మాకు ఉన్నాడని, అద్భుతాలు చేసే యేసయ్యని మా బ్రతుకుల ద్వారా సాక్ష్యమిచ్చటకు సహాయం చేయబో. నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం, మాతో మాటు మా గృహాలకు వచ్చావనే విశ్వాసం, మా జీవితంలో విడువని ఎడబాయన దేవుడిగా నిరంతరము మమ్మల్ని నీ రాజ్యము చేరే వరకు నడిపిస్తావన్న ధైర్యం ఒక్కొక్కరికి దయచేయ్యా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.